క్విక్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ కరివేపాకు అన్నం కోసం నేను ఇక్కడ పల్లీలు తీసుకొని లో ఫ్లేమ్లో బాగా రంగు మారేంత వరకు వేయించుకున్నాక వీటిని తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసేసుకొని కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసి ఒక రంగు మారేంత వరకు వేయించుకున్నాక ఇందులోకి కొన్ని ధనియాలు అలాగే కారానికి తగినట్టు ఎండుమిర్చి కూడా వేసేసి బాగా వేపుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్క చింతపండు అలాగే ఒక కప్పు కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్నాను. ఇలా వేయించుకున్నాక ఇందులోకి వెల్లుల్లి రబ్బలు కూడా వేసేసుకొని అన్ని చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలన్నీ వేసి మిక్సీ ఆడించుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కొంచెం ఇంగువ అలాగే 2 ఎండుమిర్చి, పల్లీలు అన్నీ వేసి కొంచెం పసుపుతో పోపు పెట్టుకున్నాక ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం కూడా వేసేసి మన రుచికి తగినట్టు ఉప్పు అలాగే గ్రైండ్ చేసుకున్న పౌడర్ కూడా వేసేసి అంతా మిక్స్ చేసుకుంటే రైస్ రెడీ అవుతుందండి.